అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్. ఒక శాసనసభ్యునికి రాష్ట్ర మంత్రివర్గంలో అవకాశం లభిస్తే ఆ నియోజకవర్గానికి అభివృద్ధి దృష్ట్యా ఒక మహర్దశ అని చెప్పుకోవచ్చు. నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం ప్రస్తుత శాసనసభ్యుడు బీసీ జనార్దన రెడ్డి రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా అవకాశం రావడమే కాక కీలక ఆర్ఎండ్బి శాఖ మంత్రిగా ఆయనకు అవకాశం రావడం ఒక రకంగా చూస్తే ఈ నియోజకవర్గానికి అభివృద్ధి నేపథ్యంలో ఒక గొప్ప మలుపు అని చెప్పుకోవచ్చని నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి 2 పర్యాయాలు నియోజకవర్గ శాసనసభ్యుడిగా గెలుపొందారు. అలాగే ప్రస్తుత శాసనసభ్యులు బీసీ జనార్దన రెడ్డి 2 పర్యాయాలు శాసనసభ్యులుగా గెలుపొందారు. ప్రస్తుతం 2వ పర్యాయం శాసనసభ్యుడిగా గెలుపొందిన బీసీ జనార్దన రెడ్డికి రాష్ట్ర మంత్రివర్గంలో కీలక ఆర్ఎండ్బి శాఖ అమాత్యునిగా అవకాశం లభించింది. కాటసాని రామిరెడ్డి 2వసారి శాసనసభ్యుడిగా ఉన్న సమయంలో కూడా ముఖ్యంగా పట్టణంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణం, అలాగే కొత్త బస్టాండ్ నుండి జిఎం ట్యాగీస్ వరకు కూడా రహదారి విస్తరణ, డివైడర్లు, సెంట్రల్ లైట్ ఏర్పాటు, పట్టణములో ప్రాధాన్యతా స్థాయిలో సీసీ రహదారుల నిర్మాణం, అలాగే పట్టణంలో సచివాలయాల నిర్మాణం, ఎంపీపీ కార్యాలయ నూతన భవన నిర్మాణం, ఆ మేరకు అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. అలాగే బీసీ జనార్దన రెడ్డి మొదటి దఫా శాసనసభ్యుడిగా గెలుపొందినప్పుడు నియోజకవర్గంలో ప్రాధాన్యతా స్థాయిలో అభివృద్ధికి నిరంతరం ప్రాధాన్యం ఇచ్చారు. ప్రస్తుతం ఇక ఆయన ఆర్ఎండ్బి శాఖ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన వెంటనే రాష్ట్ర స్థాయిలో తమ బాధ్యతల నిర్వహణతో పాటు నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు కూడా పూర్తి స్థాయిలో ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆయన కూడా మంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే పాత బస్టాండు సమీపంలో ఉన్న జుర్రేరు వంతెనపై తీవ్ర అవస్థగా ఉన్న సమస్యకు వెంటనే పూర్తి స్థాయిలో సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టడం, పెట్రోల్ బంక్ సెంటర్ నుంచి కొత్త బస్టాండుకు వెళ్ళే పెట్రోల్ బంక్ సెంటర్ నుంచి కర్నూలు రహదారిలో ఉన్న సమస్యకు కళ్ళెం వేయడం, అలాగే ఆస్థానం సమీపంలో దీర్ఘకాలంగా సమస్యగా ఉన్న రహదారి సమస్యకు కూడా నిర్మాణాత్మక పనులకు శ్రీకారం చుట్టడం, అది ప్రస్తుతం చురుకుగా కొనసాగుతోంది. షాదీఖానా నిర్మాణ పనులు కూడా త్వరగా నిర్మాణంలో ఉన్నాయి. నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణ పనులకు కూడా పూర్తి స్థాయిలో ప్రాధాన్యం ఇస్తున్నారు. పట్టణంలో పూర్తి స్థాయిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం వంటి అభివృద్ధి పనులు కూడా ఈ టర్ములో నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్ళడానికి మంచి అవకాశం లభించింది. ఏదేమైతేనే ఒక నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా అభివృద్ధి చేయడానికి కొంతమేర అవకాశం ఉంటే, ఒక మంత్రిగా అభివృద్ధి చేయడానికి మరింత అదనంగా అవకాశం ఉంటుంది. ఆ నేపథ్యంలో బనగానపల్లి నియోజకవర్గానికి రానున్న రోజులు అభివృద్ధి నేపథ్యంలో ఒక మహర్దశ అని చెప్పుకోవచ్చు అన్న అభిప్రాయం క్షేత్రస్థాయిలో వ్యక్తమవుతా ఉంది. బనగానపల్లిలో ఓవైపు కిరాణం వంటి వాటికి సంబంధించి కూడా కార్పొరేట్ వ్యాపార సంస్థలు, అలాగే వస్త్ర వ్యాపారానికి సంబంధించి కూడా కార్పొరేట్ వ్యాపార యూనిట్లు ప్రారంభం జరుగుతూ ఉన్నాయి. అలాగే పాత నిర్మాణాల స్థానంలో గృహ నిర్మాణాలు కావచ్చు, వాణిజ్య నిర్మాణాలు కావచ్చు, చకచక నూతన నిర్మాణాలు కొనసాగుతున్నాయి. పట్టణము పూర్తి స్థాయిలో
బనగానపల్లి పట్టణ దిశగా ముందుకెళ్తా ఉంది. ఈ నేపథ్యంలోనే బీసీ జనార్దన రెడ్డి రాష్ట్ర మంత్రిగా ఇక ఇతరత్ర అభివృద్ధికి కూడా మరింత అవకాశం ఉన్న నేపథ్యంలో త్వరితగతిన బనగానపల్లి పూర్తి స్థాయిలో పట్టణ దిశగా రూపుదిద్దుకోవడానికి అవకాశం లభించిందని అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతా ఉంది.